ఇంతకన్నా దిగజారలేరు అన్న ప్రతిసారి ఇంకా దిగజారి చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒక ఆడదాని చేతిలో ఓడిపోబోతున్నాము అన్న నిజాన్ని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మాగంటి సునీత గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మాగంటి గోపీనాథ్ గారి ముగ్గురు పిల్లలు, అతి ముఖ్యంగా ఇద్దరు ఆడబిడ్డలు కాళ్ళకి బలపాలు కట్టుకొని తల్లిని గెలిపించడానికి వీధి వీధి తిరిగి ప్రచారం చేస్తుంటే ఈరోజు ఆ పిల్లల పుట్టుకల్నే అవమానిస్తున్నారు ఈ పోరంబోకులు. ఇతను ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకుడంట. నాకైతే పేరు తెలియదు, నా జీవితంలో ఈ మొహం చూసినట్టు నాకు ఎక్కడా గుర్తులేదు. కానీ ఈ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఆఫీసు అదే గాంధీ భవన్లో కూర్చొని మాగంటి సునీత గారి గురించి ఏదో మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు విని నిజంగా నాకు రక్తం మరిగిపోయింది. అందుకే ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో వినండి. ఇదే వీడియోలో కింద కొన్ని ఫోటోలను యాడ్ చేసినాం. ఆ ఫోటోలను కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. దాని తర్వాత కొంచెం గట్టిగానే మనోడికి సమాధానం చెప్తాం. అంతకంటే ముందు మనోడి పేరు దయచేసి ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నాకు నిజంగా తెలియదు కాబట్టి దయచేసి కమెంట్ చేసి ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోద్దు. ఎందుకంటే వీడియో అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా చేరాలి కదా, వైరల్ అవ్వాలి కదా. మీరు ఒక లైక్ చేస్తే ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. ఇక వినండి ఈ వీడియోని. దాంతోపాటు ఇక్కడ కనిపించే ఫోటోలను కూడా జాగ్రత్తగా చూడండి. గోపీనాథ్ గారికి మొదటి భార్య అమెరికాలో ఉంది. ఆమెకు పిల్లలు, కొడుకున్నాడు. ఇది వాస్తవం కాదా? ఈ ఫోటో జాగ్రత్తగా చూడండి. తల్లి గారు కనిపిస్తుంది, గోపీనాథ్ గారు. ఆ పెళ్లి ఫోటో ఉంది, తల్లి గారు కూడా కనిపిస్తున్నారు. ఇదే ఫోటో. మూడో ఆమె. మరి ఈమె పెళ్లి చేసుకున్నదా చేసుకోలేదా దేవుడు ఎరుగు. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉండాలి ఈ వ్యక్తికి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మాగంటి గోపీనాథ్ గారు అంటే ఏంటో తెలిసిన ప్రతి ఒక్కరికి మాగంటి సునీత గారు తెలుసు. మాగంటి గోపీనాథ్ గారి ఇంటికి ఎప్పుడు ఎవరు వెళ్ళినా కూడా మాగంటి సునీత గారు కనిపిస్తారు. ఆమె టీలు కాఫీలు తీసుకొస్తారు. మాగంటి గోపీనాథ్ గారు మాగంటి సునీత గారిని తీసుకుని ఫంక్షన్లు అటెండ్ అవుతారు. దాదాపుగా జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ మాగంటి గోపీనాథ్ గారు తెలిసినట్టే మాగంటి సునీత గారు కూడా తెలుసు. కానీ ఈ వ్యక్తి తన జీవితంలో రాజకీయాలు చూసుండడు. అందుకే ఈరోజు ప్రజలకు తెలియదు, నోటుకొచ్చినట్టు వాగేద్దాము, ఏముంది రేవంత్ రెడ్డి దగ్గర ఒక మార్క్ పడుతుంది అనుకున్నాడు. కానీ జీవితం రాజకీయాల్లో సంకనాకిపోయింది. రాజకీయ జీవితం సంకనాకిపోయింది ఈ వ్యక్తిది. ఎందుకంటే ఒకవైపు పెళ్లి జరిగిందో లేదో తెలియదు, భార్యనో కాదో తెలియదు అని చెప్తున్నటువంటి వ్యక్తి ఈడ ఫోటో చూడండి. ప్రూఫ్తో పాటు ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నది. మొదటి భార్య ఎక్కడో ఉందంట. మాగంటి గోపీనాథ్ గారు బతుకుండగా ఏ రోజు కనిపించినటువంటి భార్య, ఆ కొడుకు ముఖ్యంగా. అండ్ అందులోనూ ఆ కొడుకు పేరు మాగంటి అన్నది గోపీనాథ్ గారి ఇంటి పేరు. ఆ కొడుకు పేరులో మాగంటి లేనే లేదు. అట్లాంటి వ్యక్తి కొడుకంట. ఈ వ్యక్తి సర్టిఫికెట్ ఇవ్వాలంట. సిగ్గుండాలి ఈ మాట చెప్పడానికి. ఎలక్షన్లో గెలిచే దమ్ము ధైర్యం లేక ఈరోజు ఒక మహిళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తారా? పిల్లల పుట్టుకల్ని ఈరోజు అవమానిస్తారా? దీనికంటే దిగజారుడుతనం ఉంటుందా రేవంత్ రెడ్డి గారు? దయచేసి సమాధానం చెప్పాలి. ఇంకా విందాం. గోపీనాథ్ గారికి మొదటి భార్య అమెరికాలో ఉంది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఆమెకు పిల్లలు, కొడుకున్నాడు. ఇది వాస్తవం కాదా? ఈమె సునీత అంటే మూడో ఆమె. మరి ఈమె పెళ్లి చేసుకున్నదా చేసుకోలేదా దేవుడు ఎరుగు. ఈమె కూడా ఎప్పుడొచ్చింది? మీడియా మిత్రులారా చూడండి, ఈమె కూడా ఎప్పుడొచ్చింది? గోపీనాథ్ గారు హాస్పిటల్లో ఉన్నాక 4 రోజుల ముందు వచ్చింది. నేను రాను అని చెప్పేది. వాస్తవాలు బయటికి వస్తున్నాయి కదా. నువ్వు ఈ సునీతమ్మ మరి మూడో భార్యనా నాలుగో భార్యనా మాకు తెలియదు. నువ్వు టికెట్ ఇచ్చుకున్నావు, పిల్లల బర్త్డే. హిందూ సంస్కృతిని నాశనం చేస్తున్నావు, హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నావు. సునీత గారు కూడా మరి రెండో భార్య కూడా కాదు, మీ మూడో ప్లేస్లో ఉన్నది. ఇది ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, కింద కనిపించినటువంటి ఫోటోలు, ఆధారాలు. పిల్లలు చిన్నప్పుడు బర్త్డేలు చేసుకున్నప్పటి ఫోటోలు ఉన్నాయి, పెళ్ళైన ఫోటోలు ఉన్నాయి, పెళ్లిలో తల్లిగారు కనిపిస్తున్నారు,
పెళ్ళి అన్నది సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నది, అన్ని ఆధారాలు ఉన్నాక ఈరోజు ఎప్పుడో జరిగిపోయిన పెళ్ళికి ఈరోజు ప్రశ్నలు అడుగుతున్నాడు ఈ మహానుభావుడు. నిజంగా దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇది చేసినాం, రాష్ట్రంలో ప్రజలకి మంచి చేసినాము, విద్యార్థులకు ఇది చేసినాము, రైతులకు ఇది చేసినాము, మహిళలకు ఇది చేసినాము అని చెప్పి చెప్పుకోవాలి. కానీ ఇట్లా అసలు భార్యే కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పేసి నోటికి వచ్చినట్లు మాట్లాడితే రేపు పొద్దున్న మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి కదండి. మీ కుటుంబం లేదా ఇంది కొంపదీసి ఎవడో పోరంబోకుడు రోడ్డు మీద పోయేటాడు మీ కుటుంబం మీద కూడా రాయేస్తాడు, ఓ డైలాగ్ కొడతాడు. అప్పుడు ఏడబెట్టుకుంటావు తలకాయ, చెడ్డీలో పెట్టుకుంటావా పోయి? ఏడబెట్టుకుంటావు తలకాయ? అంటే ఓడిపోబోతున్నాము అని తెలిసి ఇవన్నీ చెత్త మాటలు అవసరమా? రేపు పొద్దున 11వ తారీఖు ఎలక్షన్ జరిగితే 14వ తారీఖు రిజల్ట్ ఉంది. 14వ తారీఖు రిజల్ట్ వస్తే ఏడ కనిపించారు ఇట్లాంటి వాళ్ళు, ఏడ కనిపించారు. ఈ వ్యక్తులు ఇంత ఘోరంగా ఈరోజు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదొక్క ఎత్తు అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జరుగుతున్నటువంటి లేటెస్ట్ కార్యక్రమం ఇంకోటి ఉంది. ఏంటి ఆ లేటెస్ట్ కార్యక్రమం అంటే డబ్బులు పంచుడు. అది కూడా చీకట్లో ఎవరు కనిపించకుండా ముసుగులు వేసుకొని పోయి డబ్బులు పంచలేరు. ఏంది డే టైం అందరూ చూస్తుండగానే ఘోరాతి ఘోరంగా డబ్బులు పంచేస్తున్నారు. ఏడ ఉందా ఆ వీడియో? ఏడు ఉంది చూడండి. ఇంకా మా ఓటర్ లిస్టు తీసుకొచ్చి మరి కనిపిస్తుందా మీకు? డబ్బులు లెక్క పెడుతున్నాడు ఒక వ్యక్తి. ఓటర్ లిస్టు తీసుకొచ్చి మరి డబ్బులు లెక్క పెట్టి డబ్బులు పంచుతున్నారు. మన ఎలక్షన్ కమిషన్ ఏమో దర్జాగా ఏసీ వేసుకుని నిద్రపోయింది. మన ఎలక్షన్ కమిషను దర్జాగా ఏసీ వేసుకుని నిద్రపోయింది ఇక్కడ డబ్బులు పంచుతుంటే. నిజంగా ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉంటుందా? మీరు డబ్బులు పంచండి, ఇంకేమన్నా పంచండి. ఎలక్షన్లో గెలుపొందేది బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేటే, అందులో ఎట్లాంటి సందేహం లేదు. మాగంటి సునీత గారు గెలవబోతున్నారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. మీ భయమే ఈ గెలుపుకి నిదర్శనం. క్లియర్గా మీ భయమే చెప్తుంది. డబ్బులు పంచుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ ట్వీట్ చూడండి, నాకు వింతగా అనిపించింది. ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషను? చీరలు పంచుతున్నారంట. ఈ తెలుగు స్క్రైబ్లో ఒక ట్వీట్ వచ్చింది. కల్వా సుజాత ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ మహిళలకి ఉచితంగా బతుకమ్మ చీరల పంపిణీ. ఈరోజు సాయంత్రం 5 గంటలకి యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో కార్యక్రమము. ఈ కార్యక్రమంలో మహిళలంతా పెద్ద ఎత్తున పాల్గొని చీరలు తీసుకోవాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ నాయకులు కల్వా సుజాత. అదేంటి, ఎలక్షన్ కోడ్ ఉంది కదా మన దగ్గర, ఎలక్షన్ కోడ్ ఉంది కదా జూబ్లీ హిల్స్లో. మరి యూసుఫ్గూడలో ఎట్లా పంచుతారు? జూబ్లీ హిల్స్ కిందకి వస్తుంది కదా, ఎట్లా పంచుతారు యూసుఫ్గూడలో? ఎలక్షన్ కమిషన్ యాడుంది? ఉన్నదా నిద్రపోయిందా? లేకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా రేవంత్ రెడ్డి లాగా మొత్తం దుకాణం సర్దుకుని ఢిల్లీ వెళ్ళిపోయిందా? అర్థం కాని పరిస్థితి. డబ్బులు పంచుతారు, చీరలు పంచుతారు, ఆడవాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తారు, పిల్లల జీవితాలు, పిల్లల పుట్టుకలను అవమానిస్తారు. ఇవన్నీ ఒక ఎలక్షన్ కోసమా? ఈ ఎలక్షన్ ఓడిపోయినాక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముంటుంది అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుస్తూ, రేవంత్ రెడ్డి కుర్చీ ఉంటుందా లేదా తెలియదు. ఆ మంత్రులు 2-3 ఎవరో పోతారు అంటున్నారు. మరి ఆ మంత్రుల కుర్చీలు ఉంటాయా లేవో తెలియదు. ఆ భయంతో ఏం చేసైనా సరే జూబ్లీ హిల్స్లో గెలవాలి అన్నటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నారు. కాకపోతే దేవుడు ఉన్నాడు. జూబ్లీ హిల్స్లో ఒక ముస్లిం క్యాండిడేట్కి మినిస్ట్రీ ఇచ్చి ఓట్లు వేసుకుందాం అనుకున్నారు. ముస్లింల ఓట్లు అన్నీ మాకు పడతాయి అనుకున్నారు. దేవుడు ఉన్నాడు. రేవంత్ రెడ్డి నోరుకి ఏం అదుపు ఉండదు. ఒక డైలాగ్ కొట్టిండు, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలు ఉన్నట్టు అని. ముస్లింలందరూ తిరగబడరు. ఇప్పుడు ఒక్క ముస్లిం జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడు. ఇప్పుడు ఒక్క ముస్లిం వేయడు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు. ఏదైతే మినిస్ట్రీ ఇచ్చారో ముస్లిం క్యాండిడేట్కి అజరుద్దీన్కి, ఆ మినిస్ట్రీ వేస్ట్ అయిపోయింది. మేబీ ఎలక్షన్ తర్వాత ఆ మినిస్టర్ కూడా పీకేస్తారేమో, అది కూడా డౌటే. ఇది మీరు చేస్తున్నటువంటి రాజకీయం. ఆడి సంఖ ఈడి సంఖ, ఆడి సంఖ ఈడి సంఖ నాకుతున్నారు. అదేదో ప్రజలకు మంచి చేస్తే అయిపోవు. చేయవలసిన పని చేయకుండా ఇష్టారీతిన హామీలు ఇచ్చేసి 6 హామీలు వచ్చి కుర్చీ మీద కూర్చున్నారు. ఇప్పుడు ఆ హామీలు అమలు చేయమంటున్నామో కారిపోతుంది ఒక్కొక్కరికి. ఆ హామీలను పక్కన పెట్టి పనికిమాలిన మాటలు అన్నీ మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. పనికిమాలిన మాటలు అన్నీ మాట్లాడుతున్నారు మంత్రులు. అది చేసినాం, ఇది చేసినాం. ఏం చేసినారు? బొచ్చు చేసింది ఏం లేదు. అందుకే ప్రజలు తిరగబడుతున్నారు. రేపు పొద్దున్న సరే చెప్పుతో కాదు కానీ ఓటుతో సమాధానం మాత్రం ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు చెబుతారు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఈ విషయం మీద దయచేసి మీరు కూడా కమెంట్ చేసి, ఈ వ్యక్తి ఎవరో నాకు కొంచెం, ఈ వ్యక్తి పేరు నాకు ఒకసారి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నాకు అస్సలు అర్థం కావట్లే. యాడ చూసినట్టు కూడా నాకు అసలు కనిపిస్తలే.
దయచేసి ఈ వ్యక్తి పేరు కమెంట్ చేయండి. అది కాకుండా ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీదే. ఒక లైక్ చేస్తే వీడియో అనేది వైరల్ అవుతుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.